ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి నరసింహం బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 185 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి పండుగ సమయంలో సీడెడ్ ఉభయ గోదావరి జిల్లాలో ఈ సినిమా చూసేందుకు అర్ధరాత్రి కూడా ప్రత్యేక షోలు వేశారంటే బాలయ్య క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం 210 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ సినిమాను అదే పేరుతో హిందీలో కూడా విడుదల చేశారు. వాస్తవానికి హిందీ బెల్ట్లో ముందుగా 200 థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు. అయితే పుష్ప 2 వసూళ్లు నెమ్మదించడంతో పాటు తెలుగు నుంచి వచ్చే యాక్షన్ సినిమాలంటే ఉత్తరాది సినీ ప్రియులకు ఆసక్తిగా ఉండడంతో పాటు పేరున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థను సంప్రదించారు. దీంతో వారు కూడా అంగీకరించడంతో ఆ సంస్థ సహకారంతో 600 థియేటర్లో భారీగా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా దబిడి లాడించేస్తుందని వార్తలు వస్తున్నాయి. డాకు మహారాజ్ నేపథ్యం కూడా హిందీ ప్రాంతంతో ముడిపడి ఉండడంతో ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అక్కడి ప్రేక్షకులకు నచ్చినట్లు తెలుస్తుంది. ఎంత మేరకు విజయం సాధిస్తుందనేది చూడాలి. సినిమా అక్కడ కూడా విజయవంతమైతే 250 కోట్ల గ్రాస్ చేరుకునే అవకాశం ఉంటుంది. మొదటి రోజు ఈ సినిమా హిందీలో 2 కోట్ల నుంచి 3 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది.